హాయ్ హలో నమస్తే. నాకు ఏదన్నా అతి పెద్ద బాధాకరమైనటువంటి టాపిక్ ఏమన్నా మాట్లాడాల్సి వస్తే, ఏ టాపిక్ అయితే నాకు మాట్లాడేటప్పుడు బాధేసిద్దో ఆ టాపికే ఇది. ఈ రోజు నుంచి కోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. ఆ కోర్టు జడ్జిమెంట్ని తెలుగు ఛానల్స్ చాలా చాలా అత్యుత్సాహంగా తెలుగు ఛానల్స్ విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. అదేంటంటే, రిజర్వేషన్స్ కోసం హిందూ అని మీరు సర్టిఫికేట్లో రాయటం అనేది రాజ్యాంగ ఉల్లంఘనే అని సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. అసలు ఆ జడ్జిమెంట్ గురించి మాట్లాడేటప్పుడు మీకు చరిత్ర మీకు చెబుతున్నాను, దయచేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొద్దిగా ఎంత లెంగ్త్ అయితే వీడియో నాకైతే తెలియదు, బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ షార్ట్ యాజ్ పాసిబుల్. ఓకే, మరి మొత్తం వింటే కానీ మీకు అసలు జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటనేది మీకు అర్థం కాదు. ఓకే, నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను ఏంటంటే, బలవంతుడు బలహీనుడి మీద పడి తొక్కటం అనేది ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం అని నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. బలవంతుడు అంటే ఇట్ కెన్ బి కుల బలం అయి ఉండొచ్చు, మత బలం అయి ఉండొచ్చు, ఆర్థిక బలం అయి ఉండొచ్చు, శారీరక బలం అయి ఉండొచ్చు, లేదంటే మంది బలం అయి ఉండవచ్చు. ఒకడికంటే వేరేవాడు బలహీనుడు అయినప్పుడు ఆ బలహీనుడిని మనం తొక్కడం అనేది అన్యాయం అని నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. అలాంటి వివక్షకు గురైనటువంటి ఒక జాతి ఏమైనా ఉందంటే షెడ్యూల్డ్ క్యాస్ట్స్, నాట్ ఎస్సీ ఎస్టీస్, ఓన్లీ ఎస్సీస్. ఎస్సీలు మాత్రమే అన్యాయం అయిపోయారు. భారతదేశంలో జరిగినటువంటి అతిపెద్ద కుట్ర జరిగిన ప్రతిసారి బలవుతూ వచ్చింది దళితులు. ఏం జరిగింది అనేది చరిత్రలో నేను క్లియర్గా చెప్తున్నాను ఏం జరిగింది అనేది. సెన్సెస్ 1881 జనాభా లెక్కలకు ముందు కులాలుగా ఇలా విభజించబడ్డారు. ఒకటి బ్రాహ్మిన్స్, రెండు క్యాస్ట్ విత్ సోషల్ పొజిషన్స్, హై సోషల్ పొజిషన్, అంటే క్యాస్ట్ విత్ సోషల్ హై పొజిషన్ అండ్ ఇన్ఫీరియర్ క్యాస్ట్స్ అని మూడు క్యాస్ట్లుగా డివైడ్ చేశారు 1881. చూడండి, ఆ పేరులోనే పెద్ద వివక్ష. బ్రాహ్మణ్స్ ఫస్ట్, క్యాస్ట్ విత్ హయ్యర్ సోషల్ పొజిషన్ ఇన్ఫీరియర్ క్యాస్ట్స్ అంట. ఇన్ఫీరియర్ క్యాస్ట్ అంటే రాశారు ఇక్కడ ప్రీ 1881 సెన్సెస్లో కంటే ముందు. ఓకే, మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ఫీరియర్ క్యాస్ట్ అంటే ఎంత నీచమైనటువంటి ఒక భావన అనేది ఉందో. ఓకే, అంటే ఈ ఇన్ఫీరియర్ క్యాస్ట్లో ఎస్సీలు మాత్రమే లేరు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ముగ్గురు ఉన్నారనమాట ఇన్ఫీరియర్ క్యాస్ట్లో అప్పుడు 1881కి ముందు. ఓకే, అయితే ఈ 1881లో జనాభా లెక్కలు చేశారు. 1881 జనాభా లెక్కలు చేసినప్పుడు అప్పుడున్నటువంటి కులాలని, మతాలని రెండింటిని కలుపుతూ బ్రిటిష్ వాళ్ళు ఇలా రాయకూడదండి ఇన్ఫీరియర్ క్యాస్ట్ అని రాయటం, ఇది అన్యాయం, హ్యూమన్ డిగ్నిటీకి అన్యాయం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా మార్చారు 1881లో బ్రిటిష్ వాళ్ళు ఏమని రాశారంటే, ఒకటి బ్రాహ్మణ్స్, హిందూ క్యాస్ట్స్, నాన్ హిందూ క్యాస్ట్ అని 3 రకాలుగా మార్చారు. మరి ఇక్కడ బ్రాహ్మిన్స్ కూడా హిందూ క్యాస్టే కదా, మరి వీళ్ళని ఎందుకు హిందూ క్యాస్ట్లో బ్రాహ్మిన్స్ని కలపలేదంటే, చాలా అత్యున్నతమైనటువంటి బ్రహ్మదేవుళ్ళుగా పిలువబడతారు కాబట్టి, అప్పటికే ఆ వేదాలు అవన్నీ రాసి ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళని సపరేట్గా వేశారు. మిగతా హిందువులు మొత్తాన్ని వేరే సపరేట్గా వేశారు. ఈ నాన్ హిందూ క్యాస్ట్ అని ఒక హెడ్డింగ్ పెట్టారు, రాశారు. ఈ నాన్ హిందూ క్యాస్ట్లో వీళ్ళున్నారు, మాదిగా అని క్లియర్గా రాసి ఉంది, మాదిగా అని రాసి ఉంది. నాన్ హిందూ క్యాస్ట్లో మాదిగా, ఈ మాదిగా అంటే దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఎస్సీలు అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి చమార్లు కానీ, మాదిగా మొత్తం ఈ మాదిగలు కలిసి ఉండొచ్చు. ఓకే, ఈ నాన్ హిందూ క్యాస్ట్ అంటే ఇప్పుడు ఉన్నట్టు ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హిందువులు కాదు. యాక్చువల్గా వీళ్ళందరూ హిందువులు కాదు. ఎందుకు హిందువులు కాదంటే, ఈ హిందూ మతంలోకి వీళ్ళని రానివ్వల, పంటెత్తి పేడెత్తి చేసేటువంటి నీచమైన పనులకు వాడుకున్నారు కాబట్టి ఈ హిందువుల్ని, వీళ్ళని కూడా హిందువులని పిలిస్తే మరి వీళ్ళకి అవమానం కదా, అందుకని వీళ్ళని రానివ్వాల హిందూ మతంలోకి. వేదాలు చదివిన చంపేసేవాళ్ళు, టెంపుల్కి వచ్చిన చంపేసేవాళ్ళు, గుడికి దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళే నేచర్ని పూజించుకుంటూ ఉండేవాళ్ళు. ట్రైబల్ రిలీజియన్స్ అంటారు. ట్రైబల్ రిలీజియన్స్ అని ఇప్పుడు చెట్లు, పువ్వులు, సూర్యుడిని, రైట్, మొక్కల్ని, ఇప్పుడు కనుక తండాల్లో ఏమో శ్రీరాముడు శ్రీకృష్ణుని పూజించరు కదా. ఇప్పుడు తండాల్లో అక్కడ ఏదో ఒక చిన్న వాళ్ళ వేరు దేవతలను పూజిస్తుంటారు కదా ట్రైబల్స్. అలాగే ఇప్పుడు వీళ్ళు నాన్ హిందూ క్యాస్ట్లుగా ఈ ఎస్సీలు ఉన్నారు. అప్పుడు
అప్పటికి ఒక 100 సంవత్సరాల తర్వాత 1932లో ఇంకొకసారి జనాభా లెక్కలు చేయాల్సి వచ్చింది. ఈ జనాభా లెక్కలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఎలక్టోరల్ రిప్రజెంటేషన్కి ఒక మీటింగ్ పెడదాం అనుకున్నారు. ఈ జనాభా లెక్కలు చేసిన తర్వాత పెట్టాలని ప్లానింగ్తో ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఈ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ అంటే ఏం లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, లేదంటే టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టాలి లీడర్స్తో మీటింగ్ పెట్టాలంటే మీరు ఎలా మీటింగ్ పిలుస్తారు? ఆ ఎస్సీ నుంచి ఒక నాయకుడిని, బీసీ నుంచి ఒక నాయకుడిని, ఓసీ నుంచి ఒక నాయకుడిని, క్రిస్టియన్ నుంచి ఒక నాయకుడు, హిందూ నుంచి ఒక నాయకుడు, ముస్లిం నుంచి ఒక నాయకుడు, ఇట్లా ఒక గ్రూప్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ని తీసుకుంటారు కదా. అలాగే ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్స్ని తీసుకోవటానికి ఒక మీటింగ్ పెడదామనేటువంటి ఒక ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ కోసం ప్లాన్ జరిగింది. అప్పుడు దానికోసం వాళ్ళు ఏం చేశారంటే మైనారిటీస్ని డివైడ్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఎస్సీలకి. ది ఫస్ట్ ప్రాబ్లం స్టార్టెడ్ ఫర్ ఎస్సీస్. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మైనారిటీస్ ఎవరు అనేది మీరు కొంతమంది మైనారిటీస్కి డివైడ్ చేశారు. వాళ్ళని ఎవరెవరంట సిక్ మైనారిటీస్, ముస్లిమ్స్ మైనారిటీసు, క్రిస్టియన్స్ మైనారిటీసు, బుద్ధిస్ట్స్ మైనారిటీసు, దళిత్స్ మైనారిటీస్, ఎస్సీ ఎస్టీలు మైనారిటీస్. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ మతాలు సిక్, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్ మతాలు ఒకే ఒక్కటి కులం దళిత్స్, ఎస్సీ ఎస్టీలు దళితులు, ఎస్సీ ఎస్టీలు మైనారిటీస్. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఎస్సీ ఎస్టీలకి. వీటిలో ఎక్కువగా దళితులు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. రిప్రజెంటేషన్ తీసుకునేటప్పుడు క్రిస్టియన్స్ని తీసుకోవాలి, దళితుల్ని తీసుకోవాలి రిప్రజెంటేటివ్స్గా. ఒక పర్టికులర్ సెక్ట్ నుంచి క్రిస్టియన్స్ దళితులు ఉన్నారు, దళితుల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సపరేట్ ఓన్లీ దీనికోసం అని చెప్పేసి ఏం చేయాలి, క్రిస్టియన్స్ ఒక చిన్న లైన్ రాశాడు కింద. ఎవరైతే ఎస్సీలో క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళని క్రిస్టియన్ గ్రూపులో వేయండి అన్నారు. ఎస్సీస్లో ఎవరైనా క్రిస్టియన్ మతం తీసుకొని ఉన్నారో వాళ్ళని క్రిస్టియన్ మైనారిటీలో వేయండి, ఎస్సీని మాత్రం సపరేట్గా వేయండి అన్నారు. షెడ్యూల్ క్యాస్ట్కి దిస్ బికేమ్ ఏ కర్స్. ఇప్పుడు ఈరోజు పడ్డ కష్టాలు మొత్తానికి ఇదే బేస్, ఇదే. ఓకే, ఈ ఎస్సీలో ఉన్న వాళ్ళని క్రిస్టియన్స్గా మార్చండి అంటే ఎందుకు మార్చమన్నారు? కేవలం ఈ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ డూప్లికేషన్ అయింది కదా. ఎస్సీలను కూడా మైనారిటీలో కలిపినప్పుడు క్రిస్టియన్స్ ఆల్రెడీ మైనారిటీ అయినప్పుడు ఇప్పుడు ఈ మైనారిటీలో ఉండాలా అనేవాడు దళితుడు క్రైస్తవుడిగా మానే దళితుడికి సమస్య అయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్రూప్ని ఇట్లా స్ప్లిట్ చేశారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే క్రిస్టియన్గా మారిన వాళ్ళని క్రిస్టియన్ గ్రూపులు వేసి మిగతా వాళ్ళని ఎస్సీలోనే ఉంచండి అని చెప్పేసి ఎలక్టోరల్ పెట్టింది. దిస్ బికేమ్ ఏ కర్స్ ఫర్ దెమ్. ఓకే, ఇది రిజర్వేషన్స్ కోసం కాదు, ఇది కేవలం ఒక ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ కోసం పెట్టిన దాన్ని ఎంత మిస్యూజ్ అయింది దేశంలో ఆ తర్వాత అనేది మీకు చెబుతున్నాను. ఓకే, ఇది 1932 సెన్సస్లో జరిగింది. ఈ టైంలోనే అంబేద్కర్ వర్సెస్ మహాత్మా గాంధీ మీద ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అంబేద్కర్ వర్సెస్ మహాత్మా గాంధీ ఈ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్స్ కోసం పట్టుబెట్టాడు అంబేద్కర్. అంటే అంబేద్కర్ ఏమంటాడంటే ఎస్సీలని మీరు మైనారిటీస్గా ప్రకటించి ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ తీసుకోండి. ఎలక్టోరల్ రిప్రజెంటేషన్స్ అంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక నియోజకవర్గంలో ఓసీలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు కలిపి ఓటేస్తే ఒక ఎమ్మెల్యే అవుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యూయెంట్లు కొన్ని రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎస్సీ రిజర్వ్డ్లో ఇప్పుడు ఎస్సీలు డమ్మీలు అయిపోయారు. ఎందుకు డమ్మీలు అయ్యారంటే అక్కడ ఓసీలు కూడా ఓటేస్తే కానీ ఎస్సీ వాడికి గెలవడు. ఎస్సీలు ఓసీ క్యాండిడేట్కి ఓట్లు వేస్తున్నారు కానీ ఒకవేళ ఎస్సీ వాడు నిలబడితే ఓసీ క్యాండిడేట్లు వేయట్లే. రాను దేశం మొత్తం మీద ఎస్సీలు మొత్తం డమ్మీ ఎమ్మెల్యేలు, డమ్మీ ఎంపీలు అయ్యారు. మనందరికి తెలిసిన విషయం. ఓకే, ఆధిపత్యం ఎవరో చేతిలో ఉండేది. ఆ నియోజకవర్గంలో వీళ్ళు ఊరికి ఎమ్మెల్యేలుగా నిలబడి వాళ్ళు సహాయంతోనే గెలుస్తారు వీళ్ళు. ఓకే, ఆ పర్టికులర్ ఎస్సీ నియోజకవర్గంలో కూడా ఎస్సీలకి పెద్దగా అంటే ఉపయోగం ఏముండదు ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో. అందుకనే ఆ రోజు అంబేద్కర్ ఏమన్నాడంటే మాకు ఎలక్టోరల్ ఇవ్వండి అంటే. ఎలక్టోరల్ అంటే ఏంటంటే ఎస్సీలు మాత్రమే ఎన్నుకుంటారు ఎమ్మెల్యేని. ఒక ఎస్సీ ఎమ్మెల్యేని ఎస్సీలు మాత్రమే ఎన్నుకుంటారు, మిగతా ఓట్లు మాకు సంబంధం లేదు. ఓకే, 2 లక్షల మంది జనాలకు ఒక ఎమ్మెల్యే పెట్టారు కదా నియోజకవర్గంలో అన్ని కులాలు కలిపి. అలా కాదు, 2 లక్షల ఎస్సీలకు ఒక ఎమ్మెల్యేని, 2 లక్షల ఎస్టీలకు ఒక ఎమ్మెల్యేని, 2 లక్షల ఓసీలకు ఒక ఎమ్మెల్యే అట్ట పెట్టుకోండి అన్నారు. అది అంబేద్కర్ చేసింది. దాన్ని మహాత్మా గాంధీ వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ వ్యతిరేకించి
ఇదిగో ఇక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు ఆయన ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకొచ్చారంటే, ఈ ఎస్సీలు హరిజన్ లాంటి వాళ్ళు, హరిజన్ అంటే పీపుల్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఒక థీరీ పట్టుకొచ్చాడు అంబేద్కర్ మహాత్మా గాంధీ గారు. పీపుల్ ఆఫ్ గాడ్, హరిజన్ అనేటువంటి పదం తీసుకొని వచ్చేసి, హరి అంటే దేవుడు అనమాట, హరి జన్ అంటే దేవుడు, దేవుని మనుషులు, ఓకే అని పెట్టాడనమాట. హరిజన్ అని పట్టుకొని వచ్చేసి ఆయనకి ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడు. ఈ ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చి వీళ్ళు కూడా హిందువులే అని, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ నాన్ హిందువులో రాశారు కదా, మాదిగల్ని నాన్ హిందూ క్యాస్ట్లో రాశారు కదా 1881లో. ఇప్పుడు ఈయన వాళ్ళు కూడా హిందువులే, ఎందుకంటే వాళ్ళు కూడా నేచర్ని పుట్టని గుట్టని పూజిస్తున్నారు కదా, వాళ్ళు కూడా హిందువులే అని చెప్పేసి మహాత్మా గాంధీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేశాడు. డివిజన్ ఆఫ్ కంట్రీ, ఇప్పుడు మీరు ఇలాగే ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ తీసుకొచ్చేసి ఎస్సీలు మొత్తాన్ని ఎస్సీలు ఓట్లతోనే ఎస్సీ ఎమ్మెల్యేని పెంచుకొని ఓసీలు ఓట్లతోటి ఓసీలని ఎమ్మెల్యేని ఎంచుకుంటే డివిజన్ అనేది వచ్చింది. ఇది కరెక్ట్ కాదు, మన ఏరియా ప్రకారమే మనం ఓట్లు తీసుకోవాలి, కామన్గానే ఓట్లు తీసుకోవాలని ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడు. సరే ఏది వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది, వాళ్ళిద్దరు ఒక సంధి జరిగింది మహాత్మా గాంధీకి అంబేద్కర్కి ఈ పర్టికులర్ ఆర్గ్యుమెంట్లో. ఓకే, ఆర్గ్యుమెంట్లో ఇది 1932లో జరిగినటువంటిది. 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అది రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మీకు స్వాతంత్రం ఇచ్చేస్తా ఉన్నారు. మనం మా భారతదేశంతో పాటు చాలా దేశాలకు ఇచ్చారు ఆ టైంలో, అదే టైంలో. సో ఈ 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాగానే ఇదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదంతా లేదు, ఇదంతా బ్రిటిష్ కాలంలో జరిగింది. ఇదంతా కులగణన ఇది మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు చేశారు. ఇదంతా వాళ్ళ పరిపాలనకు అనుగుణంగా చేసుకున్నటువంటివి. ఇదంతా భారతదేశంలో ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని 12.5% రిజర్వేషన్స్ ఇవ్వాలి దేశం మొత్తం మీద ఎస్సీ ఎస్టీలకి అని చెప్పేసి ఆ రోజే 1947 స్వాతంత్రం వచ్చిన రోజు మధ్యాహ్నమే అంబేద్కర్ ప్రకటించాడు దాన్ని. ఆ రోజు ఈ క్రిస్టియన్స్కి రిజర్వేషన్స్ లేదు అనేది లేదు. ఎవరికి? ఎస్సీ ఎస్టీలు మొత్తానికి ఇస్తా ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీలు ఈ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఈ క్రిస్టియన్ మైనారిటీ ఉంది కదా, ఇక్కడ క్రిస్టియన్ మైనారిటీకి రిప్రజెంటేషన్గా థామస్ అని ఒక అతను ఉన్నాడు అక్కడ. ఆ థామస్ అనే అతను చాలా థ్యాంక్స్ చెప్పాడు వీళ్ళందరికీ. ఎందుకంటే మా క్రైస్తవ మతంలో ఎక్కువగా దళితులే ఉన్నారు కాబట్టి వాళ్ళు బెనిఫిట్ పొందుతారు రిజర్వేషన్ ద్వారా అని ఇతను హర్షం వ్యక్తం చేశాడు పాపం క్రిస్టియన్ థామస్. కానీ ఏమైందంటే అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లకి అప్లికేషన్స్ పెట్టుకుంటూ పోయారు. ఇక్కడ ఈ 1947 ఆగస్టు 15 నుంచి 1949 మధ్యలో 2 సంవత్సరాలు ఉందన్నమాట. ఈ 2 yearsలో క్యాస్ట్ సర్టిఫికేట్లకి అప్లికేషన్ పెట్టినప్పుడు అందరూ ఎస్సీ సర్టిఫికేట్ పెట్టినప్పుడల్లా రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ రాస్తున్నారు. చాలామంది ఎస్సీలు క్రిస్టియన్ రాశారు. అక్కడ హిందూ పెద్దలకి ప్రాబ్లం మొదలైంది. హిందూ జనాభా పడిపోతుందేమో అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది హిందూ పెద్దలకి. ఆలోచన వచ్చి ఇది 1949 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ జరిగింది. 1949 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 1932 సెన్సెస్ని రిఫర్ చేశారు. ఇక్కడ చూడండి 1932 సెన్సెస్ని రిఫర్ చేశారు. 1932 సెన్సెస్ ప్రాబ్లం ఏంటి? ఇది ఓన్లీ రిప్రజెంటేటివ్ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ పెట్టారు. ప్రతి గ్రూప్ నుంచి లీడర్స్ని రిప్రజెంటేటివ్ తీసుకోవడానికి పెట్టారు, రిజర్వేషన్ కోసం కాదు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ దళితుల్లో ఉన్నటువంటి ఎస్సీలని క్రిస్టియన్ గ్రూపుల్లో వేసి అక్కడి నుంచి రిప్రజెంటేషన్ తీసుకోండి అన్నారు, డూప్లికేషన్ అవాయిడ్ చేయడానికి. ఇది నేను చెప్పాను కదా, ఇది వాళ్ళకి శాపమైందని. దీన్ని రిఫర్ చేసి వీళ్ళు ఏం చేశారంటే ఎస్సీలని క్రిస్టియన్స్ని సపరేట్ గ్రూపులు వేసారు కాబట్టి ఎస్సీలు క్రిస్టియన్స్ ఎస్సీలు కాదు అని చెప్పి ఫస్ట్ ఇది ఈ 1949 కాన్స్టిట్యుయెన్సీస్లో ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడు ఒక అతను, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేటివ్, ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఆ టైంలో. ఓకే, అతను పట్టుకొచ్చాడు. అక్కడి నుంచి వీళ్ళకి కష్టాలు మొదలైంది ఎస్సీలకి. ఇప్పుడు అతను అనగానే ఆర్గ్యుమెంట్ మొదలైంది. ఆర్గ్యుమెంట్ అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు అల్టిమేట్గా డిస్కస్ చేసుకొని ఒక ఆప్షన్ ఇచ్చారు క్రిస్టియన్స్కి. క్రిస్టియన్ పెద్దలు మొత్తాన్ని పిలిచి ఆప్షన్ ఇచ్చారు. ఎందుకంటే మీకు సిక్కు, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్ వీళ్ళందరూ కూడా మైనారిటీ ఉంది కదా, ఈ మైనారిటీస్ మొత్తాన్ని మైనారిటీ స్టాటస్ ఇస్తాము. బట్ ఇక్కడ ఈ ఎస్సీలు కూడా మైనారిటీసే. 1932లో ఈ ఎస్సీలు మీ మైనారిటీ కాదు, మైనారిటీ ఓన్లీ రిలీజియన్స్కి మైనారిటీ ఇస్తాం కానీ కులాలకి మైనారిటీ ఇవ్వకూడదని మేము అనుకుంటున్నాము ఇక్కడ అన్నారు 1949 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో.
అప్పుడు అంబేద్కర్ లేదు మీరు ఎస్సీలకి మైనారిటీస్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన అంబేద్కర్ కొట్లాడాడు. ఈ మైనారిటీస్లో ఒకవేళ అంబేద్కర్ చెప్పినట్టు జరిగితే ఈ క్రిస్టియన్స్, బుద్ధిస్టులు వీళ్ళతో పాటు ఎస్సీలు కూడా మైనారిటీస్ అయి ఉండేవాళ్ళు. బట్ వాళ్ళు ఒప్పుకోలేదు ఆ రోజు. ఎస్సీలకి మైనారిటీ స్టాటస్ ఇవ్వకుండా మతాలకు మాత్రమే మైనారిటీస్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం అయింది. ఈ క్రిస్టియన్ పెద్దలను పిలిచి, ఎందుకంటే మీ ఎస్సీల్లో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, ఇప్పుడు మేము మైనారిటీ స్టాటస్ ఇస్తున్నాం క్రిస్టియన్స్కి, రిజర్వేషన్ మీకు ఎస్సీ రిజర్వేషన్స్ కావాలా, మైనారిటీ స్టాటస్ కావాలా, మీరు చెప్పండి అని అడిగారు వీళ్ళని. ఎస్సీలని చాలామంది తొక్కారన్నారే, ఈ ఎస్సీలని తొక్కిన వాళ్ళలో క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇది క్రైస్తవ పెద్దలు చేసిన కుట్రకి బలయ్యారు ఎస్సీలు. క్రైస్తవ పెద్దలు చేసిన కుట్ర ఏంటంటే ఇక్కడ వాళ్ళని మైనారిటీ స్టాటస్ కావాలా, రిజర్వేషన్స్ కావాలా కోరుకోండి అన్నారు పెద్దల్ని. ఈ క్రైస్తవ పెద్దలందరూ ఎవరండి? అప్పుడు క్రైస్తవ పెద్దల్లో ఎవరు కూడా ఎస్సీలు లేరు. బిషప్లు, పెద్ద పెద్ద క్రైస్తవ ఆర్గనైజేషన్లు, స్కూళ్ళు, క్రిస్టియన్ స్కూల్స్, సెయింట్ యాన్స్, సెయింట్ పీటర్ అని పెద్ద పెద్ద స్కూల్స్ పెట్టి ఫారెన్ డబ్బులతోటి స్కూల్స్ రన్ చేస్తున్నటువంటి క్రైస్తవ పెద్దలు ఉన్నారు. వాళ్ళే కదా క్రైస్తవ రిప్రజెంటేటివ్లు. అప్పుడు రోమన్ క్యాథలిక్ పెద్ద పెద్ద చర్చిలు ఫారెన్ ఫండ్ తోటి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళల్లో ఎస్సీలు ఎవరు లేరు. అప్పుడు 1980లోనో 1990లోనో ఫస్ట్ దళిత బిషప్ అయ్యాడు. అంతవరకు క్రైస్తవ బిషప్లు మొత్తం కూడా నాన్ దళితులే అనమాట. ఇప్పుడు వాళ్ళని పిలిచి మీకు ఏం కావాలంటే వాళ్ళు ఏమంటారు? మైనారిటీ స్టాటస్ అడిగారు. ఎందుకు? వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకున్న చర్చిలు, స్కూళ్ళు, క్రిస్టియన్ స్కూల్స్, క్రిస్టియన్ కాలేజీలు, మిషన్ హాస్పిటళ్ళు, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూస్తారు. కానీ దళితుడికి నువ్వు రిజర్వేషన్ ఇవ్వమని వాళ్ళకేం ప్రేమ ఉంటుంది? వాళ్ళకి క్రిస్టియన్ బిషప్స్కి వాళ్ళు మాకు మైనారిటీ స్టాటస్ ఇవ్వండి, మాకు రిజర్వేషన్ వద్దన్నారు. ఎవరు ఇప్పుడు బలైంది ఇప్పుడు ఎస్సీలు బలయ్యారు. అటువంటి దీనికి క్రిస్టియన్ పెద్దలు చేసిన ఒక స్వార్థపూరితమైనటువంటి పనికి బలైంది ఎస్సీలు. ఓకే, ఆ రోజు మాకు ఎస్సీలు పేదోళ్ళండి, వాళ్ళందరూ పూరిగుడిసెల్లో ఉంటారు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వండి, ఇది అన్యాయం, అక్రమం అని చెప్పి ఆ రోజు కనుక బిషప్పులు అడ్డం తిరిగి ఉంటే వీళ్ళని కాపాడటానికి పాపం వీళ్ళు కాపాడబడి ఉండేవాళ్ళు. వాళ్ళు పోతే పోయారు. మా క్రిస్టియన్ హాస్పిటల్, క్రిస్టియన్ స్కూళ్ళు, క్రిస్టియన్ బిషప్లు, చర్చిలు అవి బాగుపడితే చాలని చెప్పేసి వీళ్ళని తొక్కారు పాపం వీళ్ళు క్రిస్టియన్ బిషప్లు. జరిగింది ఇదే. మీరు తిట్టుకున్నా సరే ఇది సత్యం. ఓకే, అప్పుడు ఈ అంబేద్కర్ ఏం చేశాడంటే ఈ క్రిస్టియన్ రిప్రజెంటేటివ్ ఒక ఆయన ముఖర్జీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ముఖర్జీ దగ్గరికి వెళ్ళి, అతను ఆల్రెడీ గవర్నర్గా పనిచేశాడు వెస్ట్ బెంగాల్లో. అతని దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ చెప్పాడు, ఇదే నువ్వు మైనారిటీ స్టాటస్ కావాలని కోరుకుంటున్నావు, వాళ్ళల్లో ఎక్కువగా మా దళితులు ఉన్నారు. అంబేద్కర్ చెప్పింది, వాళ్ళల్లో ఎక్కువగా మా దళితులు ఉన్నారు, ఆల్రెడీ సిక్కులు కొట్లాడుతున్నారు మాకు ఎస్సీ స్టాటస్ ఇవ్వమని. మీరెందుకు మైనారిటీ స్టాటస్ కోరుకున్నారు? మీరు కూడా కొట్లాడండి, మీరు కూడా తిరగబడండి అని అంటే వీళ్ళు అన్నారు, లేదు మా రిలీజన్లో, మాకు క్రైస్తవ మతంలో కులాలు లేవు, మాకు మైనారిటీ స్టాటస్ కావాలని చెప్పారు వీళ్ళు. అంబేద్కర్ సైకిల్ వేసుకొని మరీ చెప్పాడు, మీకు అన్ని తర్వాత సఫర్ అవుతారు, మా దళితులు సఫర్, వాళ్ళేలా క్రైస్తవ పెద్దలు, కానీ మా మైనారిటీ స్టాటస్ కావాలన్నారు. ఒకటి జరిగింది. అయినా సరే అంబేద్కర్ ఎంతవరకు కాపాడాలో అంతవరకు కాపాడాడు క్రైస్తవుల్ని. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని. రిపబ్లిక్ డే చేస్తున్నాం కదా జనవరి 26, ఆ రోజున రాజ్యాంగం ఆమోదం అయిందనమాట, అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ 2 పదాలు రాశాడు. ఇవన్నీ రాయాల, వీటన్నిటి రాయాల. పాపం అంబేద్కర్ ఏంటంటే రాజ్యాంగం చాలా క్లీన్గా ఉండాలి, నంబర్ 1గా ఉండాలి, దేశ ప్రపంచంలోనే ది బెస్ట్ రాజ్యాంగం ఉండాలని చెప్పేసి కలలుగన్నాడు అంబేద్కర్. కాబట్టి ఇది ఎంత డిస్కషన్ జరుగుతున్నా దాన్ని రాజ్యాంగంలో పెట్టలే. ఆయన రాజ్యాంగంలో ఒకటే రాశారు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి మీరు రిజర్వేషన్స్ ఇవ్వాలని రాశారు. రిమెంబర్ ది, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నాట్ మతాలు. ఓకే, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి మీరు రిజర్వేషన్స్ ఇచ్చి అప్లిఫ్ట్ చేయండి అని రాజ్యాంగంలో రాశాడు. ఆర్టికల్ 14 రాశాడు, ఈక్వాలిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, మతాలకు అతీతంగా అందరూ సమానమే అని రాశాడు ఆర్టికల్ 14. ఆర్టికల్ 15 మత ప్రాతిపదికన నువ్వు వివక్ష చూపించకూడదు అని రాశాడు ఆర్టికల్ 15. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఉంది అని రాశాడు. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది. ఆర్టికల్ 21 లిబర్టీ యూ షుడ్ నాట్ అండ్ పర్సనల్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఆర్టికల్ 21. ఇవన్నిట్లో కూడా there is no discrimination on Christians or Muslims or Hindus, everybody is same in the constitution. రాజ్యాంగంలో అందరూ ఒకటే.
1950 ఆగస్టు 10న మొత్తానికి సమస్య మొదలైంది. అదేంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి వేశారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే మత కన్వర్షన్ జరిగిపోతూ ఉన్నాయి, అందరూ కూడా మత మార్పులు చేస్తూ ఉన్నారు, మొత్తం హిందూ పాపులేషన్ పడిపోయింది, ఎక్కువ అవుతాయని ఇప్పుడు వీళ్ళకి భయం వేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే అప్పుడున్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేసుకొని ఆయన ద్వారా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పంపించారండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇది కనుక కాన్స్టిట్యూషన్లో పెడితే అతిపెద్ద ద బెస్ట్ కాన్స్టిట్యూషన్లో ఒక మచ్చ అయి ఉండేది. అది కనుక రాజ్యాంగంలో అంబేద్కర్ పెట్టుంటే అంబేద్కర్ రాసినటువంటి ద బెస్ట్ కాన్స్టిట్యూషన్కి అదొక పెద్ద మాయన మచ్చ అయి ఉండేది. కాబట్టి ఆయన పెట్టాల అంబేద్కర్ హీ వాంట్స్ టు మేక్ ఇట్ కాన్స్టిట్యూషన్ వెరీ క్లీన్ అండ్ క్లియర్ క్రిస్టల్. సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మీరు అప్లిఫ్ట్ చేయాలి. ఆర్టికల్ 14 అందరూ సమానమే. ఆర్టికల్ 15 మత ప్రాతిపదికగా వివక్ష చూపకూడదు. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ. ఓకే, పర్సనల్ లిబర్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. వెరీ క్లియర్గా రాశాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 80 రోజుల తర్వాత ఒక ప్రెసిడెంట్ ఒక సర్క్యులర్ ద్వారా ఒక చిన్న లిటిగేషన్ పెట్టారు. ఇక్కడది ఏంటంటే హిందూ తప్ప మిగతా వాళ్ళెవరు ఎస్సీలుగా పరిగణించబడరు అని ఒక సర్క్యులర్ పంపించాడు ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతి. ఓకే, దీన్ని ఇప్పుడు వీళ్ళు రాజ్యాంగంలో ఉంది అంటారు కదా, రాజ్యాంగంలో లేదు. అంబేద్కర్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ క్రిస్టల్ ఇన్ హిస్ కాన్స్టిట్యూషన్. ఆ తప్పు అంబేద్కర్ చెయ్యబోడు, చేయలేదు కూడా. ఎందుకంటే అదొక పెద్ద మాయన మచ్చ. ఆ మచ్చ రాజ్యాంగంలో పెట్టదలుచుకోలేదు, అది పెట్టలేదు. తర్వాత వాళ్ళు ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా పాస్ చేసుకున్నారు అంతే. ఇది ప్రెసిడెంట్ ఆర్డర్ కూడా ఏంటంటే 6 నెలల్లో అప్రూవ్ అవ్వాలి, కానీ వాళ్ళు 1951 వరకు వాళ్ళు పార్లమెంట్ పెట్టలేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏదైనా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక 6 monthsలో దాన్ని పార్లమెంట్లో అప్రూవ్ చేయాలి. కానీ 1 year వరకు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ జరగలేదు. అంటే యాక్చువల్లీ ఇది వ్యాలిడిటీగా సరే ఇదంతా కోర్టులో జరుగుతుంది. ఏదైనా సరే హిందూ తప్ప అనేది ఒక ప్రెసిడెంట్ ఆర్డర్ పంపించారు. అక్కడి నుంచి ఆ ప్రెసిడెంట్ ఆర్డర్ని బట్టి క్రైస్తవులు రిజర్వేషన్స్ లేకుండా పోతున్నాయి. ఓకే, హిందూ అని రాస్తేనే ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు. 1956లో సిక్కుల్ని యాడ్ చేశారు. 1956లో సిక్కులు కొట్లాడారు. ఎందుకంటే ఇది అన్యాయం, ఇది సిక్కులు హిందువులు మాత్రమే ఎస్సీ లేనిది, మా వాళ్ళు కూడా ఎస్సీలు ఉన్నారు, వాళ్ళు కూడా పేదరికంలో ఉన్నారు, వాళ్ళు కుటుంబిట్టాడుతున్నారు, వాళ్ళు దళిత కాలనీలో ఉంటున్నారు, వాళ్ళు కూడా వివక్ష ఉంది, వాళ్ళు కూడా పురుగుడుసులో ఉంటున్నారు, వీళ్ళకి ఎందుకు ఎవరైనా వీళ్ళు కొట్లాడారు సిక్కులు. కొడితే 1956లో హిందూ సిక్ అనే 2 పదాలు యాడ్ చేశారు. హిందూ సిక్ 1956 నుంచి హిందువులు సిక్కులు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. తర్వాత బుద్ధిస్టులు కొట్లాడారు. బుద్ధిస్టులు కూడా మళ్ళీ కొట్లాడితే 1990లో మళ్ళీ బుద్ధిస్టులు కలిపారు. ఇప్పుడు హిందూ, సిక్, బుద్ధిస్ట్, సిక్ ఈ 3 మతాలు తప్ప మిగతా వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సఫర్ అవుతుంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్కి లేదు. ఇది చరిత్ర. ఇప్పుడు వీళ్ళని యాడ్ చేయడానికి కోర్టులు కొట్లాడుతుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దీన్ని సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళిద్దరిని యాడ్ చేయడానికి. ఇప్పుడు సిక్కుల్ని, బుద్ధుల్ని యాడ్ చేసినట్టు వీళ్ళిద్దరిని కూడా యాడ్ చేయండి అంటే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? 2 reasons. ఒకటి, ముస్లిమ్స్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఒకటి, వాళ్ళు పొలిటికల్ రైవల్స్. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ముస్లిం కమ్యూనిటీ అనేది పొలిటికల్ రైవల్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద రాజకీయం చేస్తే తప్ప వీళ్ళకి ఓట్లు పడావు. ఇప్పుడు ఏంటంటే ముస్లిమ్స్ని, మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ని పాకిస్తాన్ వాళ్ళకి చూడటం అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏం లేదు. ఓకే, గుంటూరు బస్ స్టాండ్ పక్కన ఒక ముస్లిం ఉంటాడు, ఎవరో పీర్ సాహిబ్. ఆ పీర్ సాహిబ్ని పాకిస్తాన్ వాడు అంటాడు. ఓకే, మరి మనోడేరా మన కళ్ళ ముందు పుట్టాడు ముస్లిము, మనోడే మన ఇంటి ముందు మన కళ్ళ ముందు పుట్టాడు, ఆడు ముస్లిం అయితే అయ్యి ఉండొచ్చు, బట్ అతను హీ మే బి ముస్లిం, బట్ ఈజ్ అవర్ బ్రదర్, ఈజ్ అవర్ ఇండియన్. ఓకే, అది లేదు. ఇదేంటంటే పొలిటికల్ అపోనెంట్, వాళ్ళు అపోజిట్ చేస్తున్నారు. ఇది పాకిస్తాన్ అనేటువంటి. సరే, ఎక్కువగా ఈ టెర్రరిజం జరిగిన ప్రతిసారి బలవుతుంది. ఆ ముస్లిమ్స్ వాళ్ళు ఎంచుకున్నటువంటి టెర్రరిజం అనేది ఒక పెద్ద ప్రాబ్లం. ఈ వాళ్ళు ఎక్కడంటే అక్కడ బాంబులు పేల్చినప్పుడల్లా ఎక్కువగా సఫర్ అవుతుంది, చచ్చిపోతుంది హిందువులే. ఓకే, ముస్లిమ్స్ ఏరియాలో టెర్రరిస్ట్ బాంబులు పేల్చారు కదా, వాళ్ళు ఎప్పుడు కూడా హిందూ సమాజంలోకి వచ్చి బాంబులు పేలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద శత్రుత్వం పడిపోయింది వీళ్ళకి. సో వాళ్ళు ఒప్పుకోవట్లేదు ముస్లిమ్స్ని యాడ్ చేయడానికి. దీంట్లో క్రిస్టియన్స్ని యాడ్ చేయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే రిలీజియస్ కన్వర్షన్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి కనుక ఎస్సీ రిజర్వేషన్స్ వీళ్ళు యాడ్ చేస్తే వీళ్ళు రిలీజియస్ కన్వర్షన్ చేసేస్తారు. ఇప్పటికే దళిత కాలనీలో మ్యాక్సిమం చర్చిలకు వెళ్తున్నారు,
వీళ్ళకి వదిలేసామంటే ఇప్పుడు మొత్తం దేశం మొత్తం క్రైస్తవులుగా మార్చేస్తారని చెప్పి భయంతో వీళ్ళన్నీ యాడ్ చేయట్లేదు. ఈ రెండు కారణాలతోటి వీళ్ళిద్దరిని యాడ్ చేయట్లేదు. వాళ్ళు చాలా కారణాలు చెప్తున్నారు. ఇప్పటికీ చాలా కోర్టు కేసులు, రంగనాథ్ మిశ్రా కమిషన్ లాంటి వాళ్ళు, పెరుమల కమిషన్, ఇది చాలా కమిషన్లు వేసి కమిషన్లతోటి కాలయాపన చేస్తున్నారు తప్ప వీళ్ళిద్దరిని యాడ్ చేయట్లేదు. సాధ్యమైన వరకు వీళ్ళిద్దరిని యాడ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ వాళ్ళు. ఓకే, ఇది జరిగింది. ఓకే, క్రైస్తవులు ఎవరు అని అంటే, ఇప్పుడు ఎవరు క్రైస్తవులు అంటే, ఒకటి బాప్టిజం తీసుకున్నవాడు క్రైస్తవుడు, క్రిస్టియన్ పెళ్లి చేసుకున్న వాళ్ళు, చర్చ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు. ఈ 3 ఆధారాలతోటి ఎవరినైనా క్రైస్తవుడిగా మీరు ప్రూవ్ చేయొచ్చు. అటువంటి ఆధారం ఉన్నా సరే ఈ 3టిని ఆధారంగా క్రైస్తవుడిగా పరిగణించవచ్చు అని కోర్టు జడ్జిమెంట్లు ఇచ్చింది కూడా. అయితే 1998లో ఒక సర్క్యులర్ మేమో వచ్చింది. దీని మీద 2.5 years నేనే కొట్లాడి నేను అలిసిపోయి కూర్చున్నాను. ఓకే, మాకెందుకు లేనట్టు వాళ్ళు ఉన్నారు. నేను ఎంతవరకు కొట్లాడగలను, పిల్లల్ని ఇంట్లో వదిలేసి నేను ఎక్కువ కొట్లాడలేను. కాబట్టి ఇది 1998 మెమో ఏంటంటే, ఇది మరీ అన్యాయంగా కోర్టు జడ్జిమెంట్లు మొత్తం బాప్టిజం సర్టిఫికేటు, క్రిస్టియన్ మ్యారేజ్, చర్చ్ మెంబర్షిప్ని ఆధారాలుగా తీసుకుని క్రైస్తవుడిగా పరిగణించమంటే, ఇది మరీ అన్యాయంగా ఇంట్లో ఫోటోలు ఉన్న, సిలువ బొమ్మలు ఉన్న, బైబిళ్ళు ఉన్న, కల్చర్ అంటే క్రిస్టియన్ పండుగ క్రిస్మస్ రోజు కొత్త బట్టలు వేసుకున్న, వీటిని బట్టిని కూడా ఎస్సీ సర్టిఫికేట్ తీసేయమని మరీ దౌర్భాగ్యం 1998 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే వచ్చింది. ఇది అన్యాయం సార్, తీసేయండి. ఇదేంది ఫోటోలు ఇదేంది ఫోటోలు, బైబిల్, మెల్లో సిలువులు వేసుకుంటే ఆడికి ఎస్సీ సర్టిఫికేట్ తీసేయటం ఏంది? ఆడి ఇష్టం కదా. ఆడి బాప్టిజం తీసుకొని క్రైస్తవుడికి కన్వర్ట్ అయ్యాడని వాడంతా నీ దగ్గర చెప్పినప్పుడు నువ్వు తీసేయాలి. కానీ ఇదంతా అన్యాయం కదా ఇది అని చెప్పి నేను ఎంత కొట్లాడినా సార్, నా మాట ఎవడేనలా. ఓకే, జరిగింది అది. సరే, ఇది ఎవడేనలా. ఇదేంటంటే నేను అందుకని బలవంతుడు బలహీనుండి తొక్కుతూ ఎంతకాలం తొక్కుతారో తొక్కండి. నేను అదే చెప్పేది, ఎంతకాలం తొక్కుతారో తొక్కండి మీరు. ఓకే, ఇది చెప్పిందంతా కూడా అన్యాయమే. ఇది కూడా ఒక అన్యాయం. 1998లో చంద్రబాబు నాయుడు వేసింది మేము కూడా అన్యాయమే. ఓకే, దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు తీసేయండి అని చెప్పేసి, నేను జగన్ గారి ప్రభుత్వంలో 2.5 years కొట్లాడి వాళ్ళు తీసేస్తామని చెప్పి జగన్ గారు కూడా మేము రద్దు చేస్తాం దీన్ని, ఇది అన్యాయము, ఈ 3 బట్టే మేము సర్టిఫికేట్లు ఇస్తాం, వీటిని బట్టి రద్దు చేయకూడదు జగన్ గారు చెప్పినా సరే ఐఏఎస్ ఆఫీసర్లు అడ్డుపట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జగన్ టీంలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు. ఓకే, ఉన్నారు, వేసారు, దీన్ని అడుగున్నారు. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది, పెద్ద అన్యాయం అయిపోయింది షెడ్యూల్ క్యాస్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఎస్సీలు వాళ్ళు ఎవరు కుట్రకు బలయ్యారంటే, ఫస్ట్ ఈ హిందూ మతానికి సంబంధించిన ఎల్డర్స్ మత మార్పిడులు జరగకుండా ఉండటానికి పాపం ఎంతవరకు అడ్డుకోవాలో అడ్డుకొని ఇది ఒక పెద్ద అన్యాయం చేశారు ఎస్సీలు. రెండో వాళ్ళు ఈ ఎస్సీలకు అన్యాయం చేసింది క్రిస్టియన్ బిషప్లు, క్రిస్టియన్ పెద్దలే. ఈ వీళ్ళే నేను ఇక్కడ చెప్పాను కదా, మీకు మైనారిటీ స్టాండర్డ్స్ కావాలంటే వాడికి ఎస్సీఓడు ఎడిపోతే నాకెందుకులే, మా ఆస్తులు, మా క్రిస్టియన్ స్కూళ్ళు, మా క్రిస్టియన్ చర్చిలు బాగుండాలని చెప్పేసి మైనారిటీ స్టాండర్డ్స్ కోరుకున్నారు వాళ్ళు. ఓకే, వీళ్ళు అన్యాయం చేశారు ఎస్సీలకి. ఓకే, ఇప్పుడు కూడా ఈ క్రిస్టియన్ పెద్దలను వాడుతున్నారు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈ క్రిస్టియన్ పెద్దలను వాడి ఈ కమిషన్లు వేసినప్పుడల్లా ఒక గ్రూప్ వచ్చింది, క్రిస్టియన్ పెద్దల గ్రూప్. వాళ్ళు వచ్చి మా కులాల్లో మతాలు లేవు, మా మతంలో కులాలు లేవు కాబట్టి మాకు ఎస్సీ స్టాండర్డ్స్ వద్దని చెప్పి చెప్తూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు కూడా చెప్తున్నారు వాళ్ళు, అన్ఫార్చునేట్లీ. ఓకే, ఇప్పుడు దీనంతా బేస్ చేసుకొని ఎస్సీ కమ్యూనిటీని స్ప్లిట్ చేసేస్తున్నారు. ఆల్రెడీ ఎస్సీలో ఉన్నవాడే హిందూ వచ్చి నువ్వు చర్చికి వెళ్తున్నావు, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వనని చెప్పి వాడు ఓన్ కమ్యూనిటీ వాడు ఇబ్బంది పెడతారు వాడిని. అరే వీళ్ళందరూ ఇబ్బంది పెట్టారంటే వాళ్ళల్లో మీ బాధలు అర్థం కాదు. నీ బాధని ఒక ఎస్సీయోడి బాధ ఒక ఎస్సీయోడికి నీకు అర్థం అవ్వాలి కదా, నీటికి అర్థం కాదు. ఇటు ఓన్ కమ్యూనిటీ వాడు వచ్చి ఆ ఓన్ కమ్యూనిటీని బట్టి చిత్రహింసలు పెడతాడు వాడు, చర్చికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పి. ఓ ఎస్సీయోడు ఇంకొక ఎస్సీయోడిని. ఇది పెద్ద ద్రోహం బ్రదర్స్. ఎస్సీలు ఎవరైనా నా వీడియో చూస్తే ఇది పెద్ద ద్రోహం చెప్తున్నాం, జాగ్రత్త చూడండి. ఓకే, నీకు తెలుసు ఒక ఎస్సీఓడి బాధ, కుల వివక్ష, కులాల మీద ఒక ఎస్సీఓని ఏ విధంగా ట్రీట్ చేస్తారు కాలనీల్లో అనేది నీకు తెలిసి కూడా నువ్వు షెడ్యూల్ క్యాస్ట్ వాడిని చర్చికి వెళ్తున్నాడని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. మైండ్ ఇట్ మరి జాగ్రత్త, మీ మనసాక్షికి వదిలేస్తున్నావు. అది ఎస్సీలకి సంబంధించిన హిందువులకి చెప్తున్నాను. ఓకే, ఇది చేయకూడదు, అది తప్పు అంటాను నేను. ఓకే, పొలిటికల్ రైవల్ మత రాజకీయాలు చేయాలి. మత రాజకీయం చేయాలంటే ఎవరో ఒకరు అపోనెంట్కి సంబంధించిన వాడు ఎవడని చర్చికి వెళ్తుంటే నువ్వు చర్చికి వెళ్తావు, నువ్వు క్రిస్టియన్ కాదని చెప్పి వీడియో కోర్టుకి వేస్తాడు పోయి. బాబా వాడు ఎస్సీ వాడే కోర్టుకి వేస్తాడు. ఓకే, ఇది పొలిటికల్ రైవలరీ జరుగుతుంది విదిన్ ద ఫ్యామిలీలో ఎక్కడ కన్ఫ్లిక్ట్ అయినా సరే దీన్ని వాడుకొని క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళే ఎస్సీని ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, మరి ఇప్పుడు భారతదేశం మరీ అన్యాయంగా క్రూయల్గా ఉందా అంటే ఇది అన్యాయమే, కానీ భారతదేశాన్ని ఒకటైతే మనం ఒప్పుకోలేదు అంటే దే ఆర్ నాట్ వెరీ మచ్ క్రూయల్. ఓకే,
ఈ మొత్తానికి తెలుసు, ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఎస్ పెద్దలకు కూడా తెలిసి ఇది అన్యాయం అని. కాకపోతే ఏంటంటే వాళ్ళు రిలీజియన్ కాపాడటానికి, హిందూ మతం కన్వర్షన్స్ ఆపడానికి వాళ్ళకి వేరే మార్గం లేదు కాబట్టి ఇది హింస పెడుతున్నారు వాళ్ళు మొత్తాన్ని. బట్ దాని క్రూయల్ అంటే క్రూయల్ ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు దళిత కాలనీలో ఆల్మోస్ట్ 80% అందరు చర్చిలకు పోతున్నారు, కానీ అందరు హిందూ సర్టిఫికేట్ మీద ఉన్నారు. వాళ్ళందరూ చూసి చూడనట్టుగా ఉన్నారు. అంతా నిజం మాట్లాడితే వాళ్ళు చూసి చూడనట్టుగా ఉన్నారు. వాళ్ళ మీద ఏం పెద్ద ప్రెషర్ లేదు, సర్టిఫికేట్లు తీసేయటం ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళకి తెలిసారే ఇది ఎస్సీ ఒకటే పాపం ఎస్సీ కాలనీలో ఉంటాడు, ఈయన ఎందుకు సర్టిఫికేట్ తీసేయటం అని, హిందూ సర్టిఫికేట్లు ఇచ్చేయండి అని చెప్పేసి ఎస్సీలు మొత్తానికి ఎస్సీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు, చర్చిలకు వెళ్తున్నావు సరే ఓకే. రెండోది, ఇప్పుడు వీళ్ళందరినీ కన్వర్ట్ చేస్తే హిందూ పాపులేషన్ పడిపోయిద్దని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ భయం, వాళ్ళు ఓన్లీ బెదిరిస్తారే తప్ప సర్టిఫికేట్లు మార్చరు, మాస్గా మార్చరు. ఇప్పుడు వీళ్ళకి నిజంగా కావాలంటే ఇప్పుడు చర్చల ముందు కూర్చొని మొత్తానికి బీసీసీ సర్టిఫికేట్లు, ఎస్సీ సర్టిఫికేట్ తీసేయరు. వీళ్ళు తీసేస్తే ఏమైందంటే పాపులేషన్ మొత్తం పడిపోయింది, హిందూ పాపులేషన్. ఒక 1% పాపులేషన్ పడితేనే పిల్లలు కానండి అంటున్నారు వీళ్ళు, హిందూ పాపులేషన్ పడిపోతుంది, ముస్లిం పాపులేషన్ పెరుగుతుంది, మీరు పిల్లలు కానండి అనేటువంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు పట్టుకొని క్రైస్తవులు మొత్తాన్ని సర్టిఫికేట్లు, హిందూ సర్టిఫికేట్లు తీసేస్తే వాళ్ళ పాపులేషన్ ఇంకా పడిపోయింది. అందుకని వాళ్ళు చేయట్లా, అది బెదిరిస్తున్నారు, హిరాస్ చేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు తప్ప సర్టిఫికేట్లు మార్చట్లా ఓకే. అది పొలిటికల్గా ఎక్కువగా మరి ప్రెజర్ చేస్తే క్రైస్తవులు ఓట్లేరు, దళితులు ఓట్లేరు అని చెప్పి, దళితులు మొత్తం క్రిస్టియన్స్ ఉన్నారు ఓట్లేరు అని చెప్పి ఒక పొలిటికల్ ప్రెజర్. మూడోది, కొంత హ్యుమానిటీ అనేది ఉండిద్ది, అదే లోకల్ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చూస్తారు రెగ్యులర్గా వీళ్ళందరూ ఎస్సీ కాలనీలో, ఎస్సీ చిన్న పేదరికంలో అలా కొట్టుమిట్టాడుతూ ఉంటారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేది కొద్దిగా హ్యుమానిటీ గ్రౌండ్లో కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. సో ఇండియా ఈజ్ నాట్ సో క్రూయల్, ఆ మాటకు వస్తే ఇండియా ఈజ్ నాట్ సో క్రూయల్, బట్ అన్యాయం అయితే చేశారు. అన్యాయం వేరు, క్రూయల్టీ వేరు. భారతదేశంలో మరీ క్రూయల్గా హింస అయితే పెట్టలేదు, మరి చిత్రహింసలు అయితే పెట్టలేదు, బట్ అన్యాయం అయితే చేస్తున్నారు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, అది నేను చెప్తాను ఓకే. ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నిన్న వచ్చిన కోర్టు కేసు ఏంటంటే, మీరేం పెద్ద కంగారు పడి ఇదిగే మన తెలుగు ఛానల్ చేసే ఓవర్ యాక్షన్ ఏంటంటే, నిన్న వచ్చిన కోర్టు కేసు తెలుగు ఛానల్ చేసే ఓవర్ యాక్షన్ ఏంటంటే, ఇదిగో హిందూ అని రాస్తే సర్టిఫికేట్ లేదు, అది ఏంటంటే నిన్న జరిగిన కేసు ఏంటంటే, నిన్న వచ్చిన జడ్జిమెంట్, అది కోర్టు జడ్జిమెంట్లు అనేది ఒక్కొక్క కేసు మీద ఒక్కొక్క రకంగా వస్తాయి. మీ దాన్ని ఇప్పటికీ చాలాసార్లు చర్చకి వెళ్ళినంత మాత్రాన్ని క్రైస్తవుడు కాదు అని చెప్పి చాలా జడ్జిమెంట్లు వచ్చాయి. దాని మీద మీరు ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేయలేదా? మీడియా చేశారా? జస్ట్ చర్చకి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడిగా పరిగణించకూడదు అని అదే మద్రాస్ కోర్టు కొన్ని 20-30 జడ్జిమెంట్లు ఇచ్చింది, హర్యానా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఢిల్లీలో సుప్రీంకోర్టు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ రోజు మీరు చేయని ఓవర్ యాక్షన్ నిన్న వచ్చిన ఒక జడ్జిమెంట్ మీద వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నిన్న వచ్చిన జడ్జిమెంట్ ఏంది, ఇక్కడ స్పెసిఫిక్గా ఇది కేసు, ఈ కేసు ఏంటంటే ఒక ఆమె ఆల్రెడీ ఆమె బ్యాప్టిజం తీసుకుంది, సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడు ఆమె మీద కోర్టులో కేసు చేసిన వాడి చేతులు ఈమె బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉంది, ఆమెకి రెగ్యులర్గా చర్చిలో మెంబర్షిప్ ఉంది, బ్యాప్టిజం తీసుకుంది. ఈ 2 ఆధారాలు ఈమె అపోనెంట్ చేతిలో ఉన్నాయి, ఈమె హిందూ అని సర్టిఫికేట్ తీసుకుందని అతను కోర్టుకి వేసాడు. అతని దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ అని ఇతను బ్యాప్టిజం తీసుకున్నాడని, చర్చిలో మెంబర్షిప్ ఉందని మెయింటైన్ చేస్తాయి. సిఎస్ఐ బ్యాప్టిస్ట్ లాంటి చర్చిలు ఏంటంటే ఆ రిజిస్టర్లు మెయింటైన్ చేసి మెంబర్స్ పేర్లు రాస్తారు అక్కడ ఓకే. మెంబర్షిప్ ఫీజు తీసుకుంటారు, ప్లస్ బ్యాప్టిజం ఇస్తే సంతకం పెట్టించుకొని అక్కడ రిజిస్టర్లో చేస్తారు బ్యాప్టిజం తీసుకున్నట్టుగా. సో ఎన్ని ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆమె హిందూ అని రాసావు, నువ్వు కేవలం రిజర్వేషన్స్ కోసం క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యి బ్యాప్టిజం తీసుకొని మెంబర్షిప్, చర్చిలో మెంబర్షిప్ వేసుకొని నువ్వు హిందూ అని రాస్తే చట్టపరంగా అది కుదరదు అని ఈ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం ఇచ్చిన జడ్జిమెంట్ మాత్రమే. దాని మీద పెద్ద మీరు ఓవర్ యాక్షన్ చేయకండి. ఇప్పుడు చర్చికి వెళ్ళి ప్రతి వాడిని పట్టుకొని నువ్వు సర్టిఫికేట్ తీసేస్తానని చెప్పి మీరు దయచేసి హరాస్ చేయకండి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 98 మెమో లాగా ఇంట్లో ఫోటోలు, కల్చరు, ఫెస్టివల్, క్రిస్మస్ రోజు కొత్త బట్టలు వేసుకున్నాడు వాడిని పట్టుకొని సర్టిఫికేట్ తీసేస్తానని చెప్పి దయచేసి ఇదంతా హ్యూమన్ మనం మృగాలకు హింసించకండి. రిజర్వేషన్స్ అనేది ఒక అణగారిన వర్గాన్ని పైకి లేపడానికి, రిజర్వేషన్స్ అనేవి పేదరికంలో ఉన్న పైకి తీసుకురావడానికి, వివక్షకు గురైన పైకి తీసుకురావడానికి, బేసిక్ పర్పస్ మొత్తాన్ని ఒక మతంతో తొక్కేయకండి అని చెప్పేది మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే. మతంతో తొక్కేయకండి అనేది మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటే. అది దయచేసి మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి నిన్న వచ్చిన కోర్టు జడ్జిమెంట్ మీద. దానికోసం ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పాను. థ్యాంక్ యూ, నమస్కారం.